ముందుగా మెగా ఫ్యాన్స్ అందరూ డూప్ వన్స్ మోర్ డూప్ మామూలు డూప్ కాదు, చాలా పెద్ద డూప్ వేసుకోవాలి. బికాస్ సినిమా చూసిన వాళ్ళకి డూప్ అంటే ఏంటి, ఎందుకు డూప్ అంటున్నాను అనేది చెప్తున్నా. సినిమా చూడండి, డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ వన్ మోర్ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఒక తండ్రి కొడుకుల రివెంజ్ స్టోరీ మెయిన్గా. ఇందులో పొలిటికల్ డ్రామా, చిన్న లవ్ స్టోరీ కలిపి కూడిన సినిమానే గేమ్ చేంజర్. మెయిన్గా ఆ టైటిల్కి స్టోరీకి సంబంధం ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నాకైతే. నెక్స్ట్ యాక్టింగ్ వైజ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. చరణ్ అన్న యాక్టింగ్ కావచ్చు, అంజలి గారు, ఎస్జే సూర్య గారు యాక్టింగ్ అయితే అసలు పీక్స్. దిల్ రాజు గారు ఒక ఈవెంట్లో ఏదో చెప్పారు, నేను విన్నాను. సరిపోదా శనివారంలో చూపిద్దాం అనుకున్న, అదే దాంట్లోనే చూపించేశారు మొత్తం మేము చూపించాలి అనుకున్నది అని చెప్పారు. యాజ్ టీజ్ యాజ్ ఉంది. కొన్ని డైలాగ్స్ కూడా సేమ్ పడ్డాయి అనే ఫీలింగ్ వస్తుంది కొందరికి. సునీల్ అన్న యాక్టింగ్ అయితే అసలు ఎలా వెళ్ళిపోవడమే, దూసుకుంటూ వెళ్ళిపోతాడు, వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకా కొన్ని క్యారెక్టర్లు, బ్రహ్మానందం గారి క్యారెక్టరు, కియారా అద్వానీ క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపిస్తాయి. మెయిన్గా ఇందులో నాకు అనిపించిన స్టోరీ చాలా వీక్గా ఉంది అని అయితే క్లియర్గా తెలిసిపోద్ది. స్టోరీ వీక్గా ఉంది, కొన్ని క్యారెక్టర్స్ అనవసరంగా ఉన్నాయేమో అనే ఫీలింగ్ అయితే చాలా చాలా గట్టిగా అనిపిస్తుంది. చాలామంది ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్న థింగ్ ఏంటంటే 5 years తర్వాత గేమ్ చేంజింగ్ అంటే శంకర్ గారు లాంటి వ్యక్తి ఒక తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ తీస్తున్నారు అంటేనే చాలామంది ఆలోచిస్తారు, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తారు. కానీ ఇంత అన్ప్రెడిక్టబుల్, ఆయన ఆల్రెడీ చెప్పాడు ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని. ఎగ్జాక్ట్గా సినిమా కూడా అన్ప్రెడిక్టబుల్. చూసే మెగా ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయినా పర్లేదు, ఇది జెన్యున్గా చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఇవాళ నేను పొగిడినా రేపు ఎవడొకడు డెఫినెట్గా చెప్తారు. చూసే ఆడియన్స్కి జెన్యున్ రివ్యూ ఇవ్వడం, మీ అభిమానాన్ని గెలుచుకోవాలంటే జెన్యున్గా ఉండాలి అని నేను నమ్ముతాను. సో కాబట్టి జెన్యున్గా చెప్తున్నాను. సినిమా ఓవరాల్గా సో అనిపిస్తుంది. కానీ దిల్ రాజు గారికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క సీను ఎంత క్వాలిటీ అనిపిస్తుంది అంటే అసలు 1000 కోట్లు పెట్టి తీసారా ఈ సాంగ్స్ కావచ్చు, అక్కడక్కడ కొన్ని సీన్లు కావచ్చు, అసలు ఒక హెలికాప్టర్ వాడడం కానీ ఆ లొకేషన్స్ కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ దిల్ రాజు గారు. అందరూ అంటుంటారు దిల్ రాజు గారు ఏం పట్టుకున్నా బంగారమే అని, కానీ ఈ సంక్రాంతి మాత్రం దిల్ రాజు గారు ఎవడొచ్చినా మిమ్మల్ని ఆపేదే లేదు. ఏ హీరో హిట్ కొట్టినా కొట్టకపోయినా దిల్ రాజు గారు మాత్రం హిట్ కొట్టినట్టే. సో ఓవరాల్గా సినిమా అనేది యావరేజ్. థియేటర్కి రండి, చూసే ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేస్తారు. అక్కడక్కడ ఉన్న కామెడీ సీన్స్ ఇవన్నీ కొంచెం పర్లేదు అనిపించిన, ఒక ఓవరాల్ సినిమా మొత్తం హైప్ చూసుకుంటే ఒక 20 minutes 20 to 25 minutes చాలా పెద్ద హైప్ అనిపిస్తుంది తప్ప రిమైనింగ్ అంతా బోరింగే. సో మెగా ఫ్యాన్స్ తిట్టుకోకండి, ఎందుకంటే జెన్యున్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను ఒక పెద్ద మెగా ఫ్యాన్ అయినా కూడా ఓవరాల్గా సినిమా యావరేజ్. సో థియేటర్కి రండి, సినిమా చూడండి. ముందుగా అందరికీ అంటే ఏం నచ్చలేదని ఎవరు అన్నారన్నా అన్న, ఇది పర్సనల్. ఓవరాల్గా సినిమాలో ఆ స్టోరీ అనేది చాలా పెద్ద మైనస్ అనిపిస్తుంది. అందరూ అనుకుంటాం శంకర్ గారు అంటే ఒక మ్యాజిక్ ఉంటుంది, ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. ఇందులో కూడా సోషల్ మెసేజ్ ఉంది. ఏంటి, మనం ఎంచుకున్న రాజకీయ నాయకుడు మనకి ఏమీ చేసేలాగా మనమే చేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు ఏం మారరు అని ఒక సింపుల్ మెసేజ్ ఉన్నా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు కొన్ని సీన్స్ అనే ఫీలింగ్ వస్తుంది. మెయిన్గా అప్పన్న క్యారెక్టర్ అనేది మాత్రం మీ అందరికి గుర్తుండిపోదు. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని జెన్యున్ రివ్యూస్ కోసం డూ ఫాలో భయ్యా సర్దార్ బాలు. థ్యాంక్ యూ.